ఈ వాక్యములను వినిచున్నటువంటి నా ప్రియమైన సహోదరి సహోదరులు మరి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు మనం వినేటటువంటి ఈ రెఫరెన్సెస్ మాత్రమే కాకుండా బైబిల్ గ్రంథంలో దేవుడు చేసినటువంటి అద్భుతాలని ఆశ్చర్యకరమైన విషయములను తెలిపేటటువంటి ఇంకా ఎన్నో మహోన్నతమైన కార్యాలను తెలిపేటటువంటి రెఫరెన్సెస్ ఉన్నాయి. వాటిని బయటికి తెచ్చి మరి మరి వినేటటువంటి మీ అందరికీ మరి తెలియచేయాలనేటటువంటి సదుద్దేశంతోనే ఈ ఛానల్ నేను స్టార్ట్ చేశాను. దేవుడు చేయించారు ఈ పని. కాబట్టి దయచేసి వాక్యంలో వినే ప్రతి సహోదరి సహోదరుడు బైబిల్లో ఇంత వండర్ఫుల్ గాడ్ ఉన్నారా, ఆయన చేసేటటువంటి ఆశ్చర్యకార్యాలు ఎంత అద్భుతమైనవా అని గ్రహించవలసిందిగా మనవి చేయుచున్నాను. దేవుడు ప్రతి మానవుని ఒక ప్రత్యేకమైన పర్పస్ కోసం మరి భూమి మీద పుట్టించారు. అందులో ఒక ఉద్దేశం ఏంటంటే దేవునిది మరి మనం ఏ పని చేసుకొని బ్రతికినా పవిత్రంగా బ్రతికి ఆయనకి ఇష్టమైనట్లు తండ్రికి తగిన కుమారులుగా జీవించి పరలోక రాజ్యాన్ని సంపాదించుకొని యుగ యుగములు ఆయనకు ఎదురుగా జీవించాలి అని మరి అలాంటి పర్పస్ మనం గుర్తించి ఆయన విధేయత కలిగి ఆయనకి ఇష్టంగా జీవించాలని కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.